హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఈ వీడియోలో కమ్మని దద్దోజనాన్ని చాలా రుచిగా ఎలా చేయాలో చెప్పబోతున్నాను. మరి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఈ నవరాత్రుల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా రెసిపీ చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా 1 కప్పు రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం రెగ్యులర్గా వండుకున్నట్టే 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ యాడ్ చేసి నార్మల్ రైస్లా కుక్ చేసుకొని దీన్ని కొద్దిగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఏ కప్పుతో అయినా పర్వాలేదండి, కాకపోతే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అదే కప్ మెజర్మెంట్ తీసుకోండి. ఇప్పుడు దాంట్లో 1.5 కప్పు వరకు పాలు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ వరకు నూనె, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు నేతిని కూడా యాడ్ చేసి దీంట్లో 2 టీ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కాస్త వేయించి ఇప్పుడు 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 ఇంచు అల్లం ముక్క కూడా సన్నగా తరిగి యాడ్ చేయండి. దాంతోపాటు 1/2 టీ స్పూన్ మిరియాలు, 3 ఎండుమిరపకాయలు, అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కాస్త వేయించి ఇప్పుడు దాంట్లో 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసి తాలింపు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. 10 to 15 మినిట్స్ తర్వాత ఈ రైస్కి ఫ్రెష్గా తోడుపెట్టిన పెరుగు 3 కప్పుల వరకు యాడ్ చేసి బాగా కలపండి. పెరుగు పులుపు అస్సలు ఉండకూడదండి. మనం ఆల్రెడీ తాలింపు రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకోండి. ఫైనల్గా కొన్ని దానిమ్మ గింజలు ఇంకా కాస్త కొత్తిమీర యాడ్ చేసి గార్నిష్ చేసుకుంటే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా దద్దోజనం రెడీ అయిపోయినట్టేనండి. నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెషన్లో నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.